రాజకీయ నాయకుడు కీర్తిశేషులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారతదేశంలో ప్రపంచీకరణ, సరళీకరణ, ఆర్థిక సంస్కరణలు అనే పదాలు విన్నప్పుడల్లా టక్కున గుర్తొచ్చేది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు. భారతదేశ ఆర్థిక గతినే మార్చిన 1991 ఆర్థిక సంస్కరణలు గుర్తుకు వస్తాయి. కేంద్ర ఆర్థిక మంత్రిగా దేశానికి దిశను నిర్దేశించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన నాయకుడు స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు. దేశ గతినే మార్చిన 1991 ఇండియా బడ్జెట్ ఈయన చలవే. అప్పుడే భారతదేశ రాత మారింది. ఇటువంటి వ్యక్తికి శ్రద్ధాంజలి ఘటించడానికి ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరచడం మంచి సాంప్రదాయమని నేను గుర్తు చేస్తున్నాను. వారి గురించి స్మరించుకునే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అధ్యక్ష. అలాగే వారి జీవితంలో ఈనాటి యువత, రాజకీయ నాయకులు మనం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వారి జీవిత విశేషాలను ఒకసారి చూస్తే 26 సెప్టెంబర్ 1932లో ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న పంజాబ్లోని గహా అనే గ్రామంలో జన్మించిండు. తల్లిదండ్రులు గురుముఖ్ సింగ్ కోహ్లీ, అమృత్ కౌర్. చిన్న వయసులోనే తల్లి చనిపోతే అమ్మమ్మ దగ్గర పెరిగిన ఈయన ఊర్లో స్కూల్ లేకపోతే 5 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ చదువుకున్నటువంటి వ్యక్తి. దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం పాకిస్తాన్ నుండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హల్వానీ నగరానికి వచ్చింది. 1948లో అమృత్సర్ అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న పంజాబ్లో నగరంలో స్థిరపడ్డారు. మన్మోహన్ సింగ్ గారు అమృత్సర్లోని హిందూ కాలేజీలో చేరారు. 1952లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీని, 1954లో పీజీని కంప్లీట్ చేయడం జరిగింది. 1957లో ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి ఎకనామిక్ అంటే ఆర్థిక శాస్త్రంలో ఆనర్స్ పూర్తి చేయడము జరిగింది. ఈయన స్కూల్ నుండి యూనివర్సిటీ వరకు చదువుకున్న చదువులలో టాపర్గా ఉంటూ స్కాలర్షిప్లతోని మాత్రమే చదువుకున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. కేంబ్రిడ్జ్లో ఆనర్స్ పూర్తయిన తర్వాత ఇండియాకు వచ్చి పంజాబ్ యూనివర్సిటీలో పాఠాలు చెప్పడం జరిగింది ప్రొఫెసర్గా. 1960లో ఇంగ్లాండ్ వెళ్ళి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో డీఫిల్ చేసి తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి అదే పంజాబ్ యూనివర్సిటీలో రీడర్గా కూడా పనిచేసినారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. 1963 నుండి 65 వరకు అదే యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా పనిచేశారు. 1966 నుండి 1969 దాకా యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ కోసం పనిచేశారు. 1969 నుండి 1971 వరకు ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా పనిచేశారు. 1971లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎకనామిక్ అడ్వైజర్గా చేరి పనిచేశారు. 1972లో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా అయ్యారు. 1976లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులైనారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. 1980-82 మధ్య ప్రణాళిక సంఘంలో సభ్యుడిగా పనిచేశారు. 1982 నుండి 85 వరకు రిజర్వ్ బ్యాంక్ ఇండియా గవర్నర్గా పనిచేశారు. 1985 నుండి 87 వరకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. 1987 నుండి 1990 వరకు జెనీవాలోని ఎకనామిక్స్ పాలసీ థింక్ ట్యాంక్ సౌత్ కమిషన్కు సెక్రటరీ జనరల్గా కూడా పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. 1990 నవంబర్లో అప్పటి ప్రధాని చంద్రశేఖర్ గారికి ఆర్థిక వ్యవహారాల సలహాదారుగా కూడా పనిచేశారు. 1991లో ప్రభుత్వం ఈయనను మన్మోహన్ సింగ్ గారిని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ చైర్మన్గా కూడా నియమించింది. అప్పుడే ఎన్నికలు అయినాయి. 1991 జూన్ 21 అందరికీ ఆశ్చర్యపోయేలా మన్మోహన్ సింగ్ గారితో సహా పివి నరసింహారావు గారు ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఏర్పాటైన తర్వాత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక శాఖను అప్పగించడం జరిగింది. మన తెలంగాణ బిడ్డ పివి గారు ఆనాడు తీసుకున్న గొప్ప నిర్ణయం మన్మోహన్ గారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం.
ఇద్దరు మౌనంగా తమ పని తాము చేసుకుపోయేవారు. ఎవరేమన్నా మౌనమే సమాధానం అని చెప్పి ముందుకెళ్ళినటువంటి ఇద్దరు వ్యక్తుల వల్ల ఇవాళ భారతదేశం ఈ స్థాయిలో ఉందనేది చెప్పక తప్పదు. 1991లో ఆర్థికంగా ఇండియా చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మన విదేశీ మారక నిల్వలు దాదాపు $100 కోట్ల మాత్రమే ఉండటం జరిగింది. ఇది కేవలం 2 వారాలకు సరిపడ మన దిగుమతులకు సరిపోయేలా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రోజుకు అంటే ప్రజెంట్ అంటే డిసెంబర్ 20 నాటికి మన నిల్వలు $644.39 బిలియన్, అంటే సుమారు 64,000-65,000 కోట్ల డాలర్లు ఇవాళటి నిల్వలు. ఈనాటితో పోల్చితే అంటే అప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయో మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు 1991లో తీసుకున్న నిర్ణయాల ఫలితమే మనము ఈరోజు విదేశీ మారక ద్రవ్య నిల్వల స్థితి, దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన దార్శనికుడు ఆయన. అలాగే లెఫ్టిస్టులు పట్టుబట్టి పదాలుగా వాడి ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ, సరళీకరణలను ఆయుధాలుగా చేసుకున్న ఈరోజు ఉన్న పర్మిట్ రాజ్ అనే పద్ధతిని పక్కన పెట్టి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టారు. ఆనాడు ఆ ఇద్దరు కలిసి తీసుకున్న పివి నరసింహారావు గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నిర్ణయమే నేడు ప్రపంచ దేశాలకు చెందిన పెట్టుబడిదారులకు డెస్టినేషన్ ఇండియాగా కనబడుతున్నది. తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అనూహ్య పరిస్థితుల్లో 2004 మే 22న భారత ప్రధానిగా బాధ్యతలు తీసుకొని 10 సంవత్సరాల 4 రోజులు రెండు టర్ములు ప్రధానిగా మే 26, 2014 వరకు దేశానికి సేవలందించినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. 2004 నుండి 2014 మధ్యకాలము దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేశారు.